హాయ్ అండి. కాజు, క్యారెట్, బఠానీ కర్రీ అనమాట. గ్రేవీ కర్రీ, ఎందుకంటే చపాతీలోకి. చూడండి, ముందుగా ఆయిల్ పెట్టుకున్నాం కదా గిన్నెలోకి. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం. చూడండి, ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేగింది. ఇప్పుడు క్యారెట్ ముక్కలు ఇలా కట్ చేశాను రౌండ్గా. మీకు నచ్చకపోతే మీరు పొడుగ్గా కూడా కట్ చేసుకోవచ్చు. నాకైతే ఇలా కట్ చేస్తాను, త్వరగా అయిపోతుందని. ఇప్పుడు బఠానీ వేద్దాం. చూసారా, క్యారెట్, బఠానీ. ఇది మామూలు బఠానీ, కాయలతో వలుసుకున్న బఠానీ అనమాట. అందుకని తొందరగా ఉడికిపోతుంది. కాజు చెప్పాను కదండి, ఇదిగోండి. ఇది కాజు కాయలాగానే ఉంది, బద్దలాగా లేదు. ఇదే వేసేస్తాను నేను. దీనికోసం ముందు నూనె పెట్టుకోవాలి. నూనెలో ఒకసారి వేయించుకోవాలన్నమాట. పచ్చిగా ఉండదు, కొంచెం లైట్గా వేయించుకోవాలి. చూడండి, చాలా బాగా మండిపోయింది కదా. కొంచెం వాటర్ కోసం అనుకోండి. ఈలోపు వేగేలోపు ఇది ఉడుకుతూ ఉంటుంది అన్నమాట. కాజు కొంచెం వేయించుకున్నాము, లైట్గా అన్నమాట, బాగా వేయించకూడదు. చూడండి, ఇప్పుడు కాజు వేసేసాను. ఉప్పు వేసుకున్నాం. కొంచెం పసుపు వేసుకున్నాం. ఇప్పుడు ఉడకటానికి సరిపోయిన నీళ్ళు పోసుకో. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం. చికెన్ మటన్ కూరలాగా కాదు కదా, తక్కువే పట్టదు అన్నమాట. కానీ చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది నేను చపాతీలోకే చేస్తున్నాను. మంచి స్మెల్ కూడా వస్తుందండి. ఇప్పుడు కారం వేసుకున్నాం. సూపర్ అంటే సూపర్ అనాల్సింది. ఇప్పుడు ఈ కాజు బఠానీ కర్రీలోకి, క్యారెట్ కాజు బఠానీ కర్రీలోకి కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలు అనమాట. పచ్చి కొబ్బరి అయినా పర్లేదు. చూడండి, ఇదేంటి ఉల్లిపాయ గ్రేవీ కోసం అనమాట. కాజు రుబ్బిపోయచ్చు, కానీ కాజునే ఎక్కువ వేసాను కదా, మళ్ళీ టేస్ట్ వేరే అయిపోతుంది. అందుకని చెప్పేసి ఒక స్పూన్ గసగసాలు. నేనైతే గసగసాలు వాడతానండి ఎక్కువగానే. ఒరిజినల్ ఇవి మా షాప్లో దొరుకుతాయి. చూడండి, ఎల్లుల్లిపాయలు. నాకు కామెంట్స్లో అడుగుతారండి, టమాటా వేయరాక మీరు అని. నేనైతే టమాటా వేయనండి, నాకు నచ్చదు ఎక్కువ. కొంచెం వాటర్ పోసుకుందాం. దీన్ని పేస్ట్ చేసుకుందాం. చూసారా, పేస్ట్ ఇంత ఫైన్గా మెత్తగా చేసుకుంటే బాగుంటుంది. ఈ పేస్ట్ని ఈ కర్రీలో వేసేసుకుంది. చూడండి, పన్నీర్ కర్రీలాగా వస్తుంది. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. మనకి క్యారెట్ మంచిది కూడా కదా, ఉడికి చాలా బాగుంటుంది. క్యారెట్ తినని వాళ్ళకి కూడా ఇది చాలా బాగుంటుంది. చూడండి, ఇలా ఉంది, మంచి కలర్ఫుల్గా. ఒక 2 మినిట్స్ ఉంచి
దించేసుకోవచ్చు. ఇంకేమీ అవసరం లేదు, కొత్తిమీర ఉంటే వేసుకోవడమే, లేకపోతే ఏమవును. చూడండి అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర ఊరికే మగ్గిపోతుంది కదా, నేనైతే వేడి మీద స్టవ్ మీద ఉండగా వేయను, ఓన్లీ పచ్చడిలో తప్ప. చూడండి ఇప్పుడు దీని మీద అంతే. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.